శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణము, శుక్రవారము, 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుశాల్ చంద్పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుషులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము కాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము, సామాన్యము మానవునికి విగాక మరొక్క ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్షతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరగినచో నరకమున పడెదము. ఉచిత మార్గమేమన దేహమును అశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తి అవి ఏమియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ చరణాగతి చేయు అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు, దానికెప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడైయుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురత పడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయల మగుదుము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన
వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట. ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడి వారు. వారి భిక్ష ఎట్టిదో చూతము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షుకుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టుడనుచు దానిని అందుకొనుటకు చేయి చాచడి వారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయేడి వారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడి వారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనిడి వారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనిడి వారు. బాబాకు రుచి అనునది లేదు. వారు ద్యోహను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలెలోను వేసుకొనిడి వారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాల నియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడి వారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళడి వారు. భిక్షలో దొరికిన పదార్థములనన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయి స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడి వారు. ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొనేడి పేద ఫకీరన్న ఎవరికైనా గౌరవమేమియుండును. కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను స్థిరత్వము లేని వారుగను గాన్పించినను లోన వారు స్థిర చిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టివారిలో ఒకరి వృత్తాంతమిక్కడ చెప్పబోవుచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చొనియున్న బాబాను వెదకి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి.
ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలును ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి బలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడి వారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనిడి వారు. ప్రక్కలు పరచుకొని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనిడి వారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్టుగా అనిపించిన తక్కిన వారు వారిని మేల్కొలుపుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూ నిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటీలును బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రభాన్ సేఠ్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేఠ్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమం అరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేడివారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకొని వెళ్ళడివారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకొనెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయు వారలకే కష్టములుండెడివి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవువారు అనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.